చెప్పాను నేను ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయని చెప్పాను. 256 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి? 256 రకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే కొంతమంది ఆయా రీతులుగా ప్రార్థన చేశారు. ఆయా రీతులుగా అంటే కొన్ని సందర్భాలను బట్టి ప్రార్థన చేశారు. అసలు బైబిల్లో కొన్నిసార్లు మనము ప్రార్థన ఎప్పుడు మోకరించి చేయాలా, జాగ్రత్తగా ప్రియుల, ప్రార్థన ఎప్పుడు మోకరించి చేయాలా, లేదా నడుస్తూ కూడా చేయొచ్చా, నిలబడుతూ కూడా చేయొచ్చా, అసలు దీనికి సంబంధించి ఏంటో కొన్ని చూద్దాం మనం. ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. టైటిల్ పెట్టుకోండి, ప్రార్థన ఎలా చేయొచ్చు. ఈరోజు అంశం పేరు హౌ టు ప్రే టు గాడ్. ప్రార్థన ఎలా చేయవచ్చు. అందరూ చెప్పండి, ప్రార్థన మంచిది. సో మొట్టమొదటిగా చెప్తాను, రాసుకోండి ప్రియులారా. మార్కు సువార్త 11:25. మార్కు సువార్త 11:25. అందరూ తీయండి ప్రియులారా, నేను చెప్తున్న ప్రతి రిఫరెన్స్ అందరూ తీయండి. మార్కు సువార్త 11:25 చదవండి. ఏంటమ్మా? క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపమును క్షమించును. ఓకే, మంచిది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. మీకు ఒకని మీద విరోధమయమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి ప్రార్థన రాసుకోండి, నిలబడి ప్రార్థన చేయుట. రాసుకోండి, మొట్టమొదటిది నిలబడి ప్రార్థన చేయుట. ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ నీ శత్రువుకి ఏదైనా విరోధం ఉంటే నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా ఆ వ్యక్తిని క్షమించాలంట. హల్లెలూయా, క్షమించాలంట. అప్పుడు క్షమిస్తేనే మన పాపములు కూడా క్షమించబడతాయి. దేవుడు మాట చెప్తాడు ప్రియులారా, ఎదుటి వాళ్ళ పాపాలు నువ్వు క్షమించినంతసేపు నీ తప్పిదములు నీ అపరాధములు క్షమించబడవు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి నువ్వు ఎదుటి వాళ్ళ పాపాలని ఫర్గివ్ చేయి, అనగా క్షమించు, అప్పుడు నీ పాపంలో నేను క్షమిస్తాను. యేసుక్రీస్తు ఈ లోకంలో అద్భుతంగా ఒక విషయం చేశాడు. ఏంటో తెలుసా? ప్రపంచ మానవాళి పాపాలని ఒక్కసారిగా క్షమించేశాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున మన పాపాలు క్షమించబడలేదని ఉంటే మనం ఇప్పటికీ కూడా ఆ రుణము మనం మోసేవాళ్ళము, ఆ పాప భారాన్ని మనం మోసేవాళ్ళం. అందుకుని ఆయన 2024 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరి పాపాన్ని ఒక్కసారిగానే ఆ కల్వరిగిరిలో ఆ యొక్క సిలువలో నేను క్షమాపణ అని ఇస్తున్నాను స్టాంప్ వేసడం. ఇప్పుడు ప్రార్థన ఎలా కూడా చేయొచ్చు, అది వెరీ గుడ్. హల్లెలూయా. నిలబడి ఎదుటి వాళ్ళ అపరాధాలను క్షమించాలి, అప్పుడు మన అపరాధములు క్షమించబడతాయి. రెండోది నెహెమ్యా గ్రంథము 1:4. అందరు తినేవండి. శ్రీవల్లి నువ్వు ఫాస్టే, వెరీ గుడ్. నెహెమ్యా గ్రంథం 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. పేజీ నెంబర్ వచ్చి 401 అండి. 401 పేజీ నెహెమ్యా గ్రంథం వచ్చిన. ఇప్పుడు చదవండి అమ్మా. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా ఏమన్నాడంటే, నేను కొన్ని దినములు కూర్చుండి ఏడ్చి ఉపవాసంతో విజ్ఞాపన చేసి. రెండోది కూర్చుని ప్రార్థన చేయట. అందరు చెప్పలేదు. రెండోది ఏంటండి? కూర్చుని ప్రార్థన చేయట. మొదటిది ఏంటి? నిలబడి ప్రార్థన చేయట. రెండోది కూర్చుని ప్రార్థన చేయట. ఇప్పుడు నెహెమ్యా రాజు దగ్గర ఒక పనివాడండి. నెహెమ్యా ఒక అద్భుతమైన ప్రవక్త. రాజు దగ్గర ఒక ఉద్యోగం చేసేవాడు. ఏంటి ఆ ఉద్యోగం అంటే, రాజులు ఎప్పుడు ద్రాక్ష రసాన్ని ఎక్కువగా సేవిస్తారు. ఇప్పుడు ఈ తాగుతున్న ద్రాక్ష రసము రాజు ఎప్పుడు చప్పట్లు కొడితే అప్పుడు ఆ పానదాయకుడు గిన్నె అందించాలన్నమాట. రాజు ఇలా చప్పట్లు కొడతాడు, వెంటనే చెయ్యలా జాపుతాడు,
వెంటనే పక్కనున్న పానదాయకుడు రాజుకి చిత్తము ప్రవ్వా అని ఆ గిన్నె అందించాడు. రాజు వెంటనే ఒక సిప్పేస్తాడు, మరలా గిన్నె ఇచ్చేస్తాడు, మళ్ళీ పట్టుకోవాలి. అలాగా రాజు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ పానదాయకుడు రాజుకు గిన్నె అందించాలన్నమాట. ఇప్పుడు నెహెమ్యా జాబ్ ఏంటో తెలుసండి? రాజు ఎప్పుడు చప్పలు కొడితే అప్పుడు, ఎప్పుడు ద్రాక్షరసం అడిగితే అప్పుడు రాజుకు ఆ గిన్నె అందించే జాబే. రాజుకు ఆ గిన్నె అందించాలి. ఏంటి ఆ గిన్నె? ద్రాక్షరసం. హల్లెలూయా. ఇప్పుడు నెహెమ్యాకి ఒక సమస్య ఏర్పడింది. ఏంటో తెలుసా? యెరూషలేములో తన యొక్క పితరుల సమాధులు, ఆ యెరూషలేము గోడలని కాలిపోని. వెంటనే ఈ విషయం నెహెమ్యాకి తెలిసింది. అయ్యో నెహెమ్యా, యెరూషలేములో మాదుల గోడలు కాలిపోని అంట, మనం ఏం చేద్దాం అని నెహెమ్యాకు తెలిసినప్పుడు నెహెమ్యా కొన్ని దినాలు కూర్చునంట దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెహెమ్యా ఏం చేశాడండి? తన పితరుల యొక్క సమాధులు గోడలు కాలిపోతే దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభువా నా పితరుల యొక్క సమాధులు కాలిపోని అయ్యా, నా యెరూషలేము గోడలు కాలిపోని అని కొన్ని దినాలు కూర్చుని వేడుస్తూ విజ్ఞాపన చేస్తే ఈ విజ్ఞాపన ఎవరికి అందింది? రాజు దాకా వెళ్ళిందన్నమాట. రాజు అన్నాడు, ఏంటి నెహెమ్యా, ఎప్పుడు సంతోషంగా నాకు గిన్నె అందించేవాడు, ఇప్పుడు నీ ముఖము దుఃఖంగా ఉందేంటి? ఎందుకు నీకు వ్యాధి వచ్చిందా, రోగం ఏమైనా వచ్చిందా అని రాజు సంకోచిస్తూ అడుగుతున్నప్పుడు నెహెమ్యా అంటాడు కదా, ఇదిగో రాజా, నేను ఆ విధంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నా పితరుల యొక్క యెరూషలేము గోడలు కాలిపోని. అక్కడ ఉంది, మీరు కింద చదువుకోండి. యెరూషలేము గోడలు కాలిపోని, అందుకుని నేను దుఃఖముకున్నాయి నీ ఎదుట విజ్ఞాపన చేస్తూ కూర్చున్నానన్నప్పుడు రాజు వెంటనే తన పనివారిని పంపించి, తాకీదులను పంపించి, వెంటనే కావలసిన మ్రానులు నరికేవారిని, మోసేవారిని అందరినీ రాజు ఖజాన్లోంచి కూడా ధనాగారాన్ని సిద్ధపాటు చేసి నెహెమ్యాకి తోడుగా ఇచ్చి ఆ యెరూషలేము గోడలను 52 రోజుల్లో మరలా నిర్మించే కృపను దేవుడు రాజు ద్వారా నెహెమ్యాకి అనుగ్రహించాడు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఒకసారి చూడండి, నెక్స్ట్ చూడండి. నువ్వు కూర్చుని ప్రార్థించే, నిలబడి ప్రార్థించే, నీ ప్రార్థనలో ఒకటి ఉండాలి. ఏంటో తెలుసా? అంశం ఉండాలి. అందరు చెప్పండి. అంటే ఏ అంశం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నీ మైండ్లో ఉండాలి. స్ట్రైట్గా దేవునికి చెప్పాలి. సుత్తు ఉండకూడదు, శక్తి ఉండాలి ప్రార్థనలో. ఏముండకూడదు? సుత్తు ఉండకూడదు. ఏముండాలి? శక్తి ఉండాలి. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో చెప్పనా? మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఒక ఫోన్ నెంబర్ ఉంది దేవునికి. తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. అందరు తీయండి. ఇర్మియా గ్రంథము, అది యేసు మన దేవుని యొక్క ఫోన్ నెంబరు, మన దేవుని ఫోన్ నెంబర్. అది 3 ఉంటాయి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చాలు. ఒకటే సింపుల్ లైన్, అవునా? నాకు మొర్ర పెట్టు, నీకు నేను ఏమిస్తాను? జవాబు ఇస్తాను, ఉత్తరం ఇస్తాను. అంతే. దీర్ఘంగా చెప్పడం లిస్ట్ ఏమన్నా? జస్ట్ నువ్వు నాకు ప్రేర్ చేయి, నీకు నేను జవాబు ఇస్తాను, అంతే. ఇంకేమొద్దు. నువ్వు నాకు మొర్ర పెట్టు, నీకు నేను ఉత్తరము ఇచ్చేదను. మన దేవుడు నిలబడి ప్రార్థన చేసినప్పుడు జవాబు ఇస్తానన్నాడు. రెండోది, కూర్చుని ప్రార్థన చేసినా జవాబు ఇస్తాను. నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వాళ్ళ పాపాలను క్షమించు, అప్పుడు నీ పాపాలు నేను క్షమిస్తాను. రెండోది, నెహెమ్యా కూర్చుని ప్రార్థన చేశాడు. వెంటనే 52 రోజుల్లో ఆ యెరూషలేము గోడలను నిర్మించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నువ్వు నిలబడి ప్రార్థించే, కూర్చుని ప్రార్థించే, నీ ప్రార్థనలో అంశం మాత్రం ఉండాలి. స్ట్రైట్గా దేవునికి చెప్పాలి. స్తుతి అని చాలామంది తుత్తిలోకి వెళ్ళిపోతారు. అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. అవసరం లే. స్ట్రైట్గా నీకున్న విజ్ఞాపన దేవునికి చెప్తే దేవుడు అది వింటాడు. మూడోది, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనం. 2 కింగ్స్, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనం. అందరు తీయండి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనం. చదవండి అమ్మా. ఏంటమ్మా? తాను దిగినంతలో, ఆ దిగి ఇంటిలో
మరలా మంచము ఎక్కి మరలా మంచం ఎక్కి వాని మీద పొడుగుగా పడుకొండగా ఏంటండి పొడుగుగా పండుకొనగా బిడ్డ బిడ్డ 7 మారులు తుమ్మి కన్నులు తెరచెను. చాలు. ఇక్కడ మూడోది ఏంటంటే నడుస్తూ ప్రార్థన చేయట. ఏంటండి? నడుస్తూ ప్రార్థన చేయడం. మొట్టమొదటిది ఏంటి? నిలబడి ప్రార్థన చేయట. రెండోది కూర్చుని ప్రార్థన చేయటం. మూడోది ఇప్పుడు నడుస్తూ ప్రార్థన. ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇటు చూడండి, నాకు చూడండి. ఇక్కడ ఏంటంటే ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు. అందరూ చెప్పాలి, ఏ ప్రవక్త? ఎలీషా. ఇప్పుడు ఎలీషా దగ్గర ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు సునేమియా వంశస్థురాలు. ఏంటండి? సునేమియా వంశస్థురాలు. ఆ బిడ్డకి, ఆ తల్లికి లేక ఒక బిడ్డ పుట్టిందండి. ఏం పుట్టింది? లేక ఒక బిడ్డ పుట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ మరలా చనిపోయింది. ఏం చేసింది? అందరు చెప్పాలి, ఇటు చూడాలి, నాకు చూడండి. కొన్ని సంవత్సరాలు మరలా ఆ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత మరలా ఆ సునేమియా వంశస్థురాలు ఎలీషా దగ్గరకు వస్తుంది. అయ్యా, నాకు ఒక బిడ్డ కలిగించా కదా, ఓ బిడ్డ దేవుడు ఇచ్చాడు కదా, మరలా ఈ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు నేను దేవుణ్ణి అసలు బిడ్డ ఇమ్మని అడిగానా? నువ్వు అడిగావు కదా నీకు ఏం కొదుగుందని. అప్పుడు నేను చెప్పాను కదా నాకు ఒక బిడ్డ కావాలని, నాకు గర్భఫలం లేదని. ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయింది, నన్ను ఏం చేయమంటావు అని ఇప్పుడు నడుస్తూ ఈమె ఎక్కడికే? ఎలీషా దగ్గరికి గాడిదకు గంత కట్టుకుని నడుస్తూ వస్తుందన్నమాట. వస్తూనే మార్గంలో దేవునికి ప్రార్థన చేసిందండి. అందరు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త దగ్గరకు వస్తుంది, కానీ వస్తూ మార్గంలో ఏం చేసింది? నడుస్తూ ప్రార్థన చేసింది. హల్లెలూయా. నువ్వు కూర్చుని ప్రార్థన చేయి, నిలబడి ప్రార్థన చేయి, నడుస్తూ ప్రార్థన చేయి, కానీ ఏముండాలి? అంశం ఉండాలి. రెండోది ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మూడోది ఏకాగ్రత ఉండాలండి. ఏకాగ్రత ప్రార్థన, అంశమున్న ప్రార్థన, అలాగే విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని సన్నిధికి త్వరగా తేలుతుంది. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి, ఆమె, హల్లెలూయా. నీ ప్రార్థనలో 3 ఉండాలి. ఒకటేంటి? అంశం ఉండాలి. రెండోది ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మూడోది ఏముండాలి? ఏకాగ్రత ఉండాలి. ప్రార్థనలో ఎక్కడే మోకరిస్తాం, మన మైండ్ అంతా బయట ఒకసారి రౌండ్ వేసి వచ్చేస్తుంది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఈ రోజుని ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ అనమాట. ఇప్పుడు కూర్చున్న యూత్కి ఏమని ఉంటుంది? అరే అక్కడ ఏంటి రోహిత్ శర్మ ఎలా కెప్టెన్సీ చేస్తున్నాడో, ఇప్పుడు కోహ్లీ అరుస్తున్నాడా, చప్పట్లు కొడుతున్నాడా. లేడీస్కి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ఈ మధ్యన. మంచిదే, చూడొచ్చు, తప్పేం కాదు, కాసేపు రిలాక్స్ కోసం. కానీ మన మైండ్ అంతా ఏమవుతుంది? అక్కడ బట్టలు ఆరేసాను, వర్షం వచ్చేలాగా ఉంది, తీసారా తీలేదా, అక్కడ పాలు గ్యాస్ మీద పెట్టాను, పొంగుతున్నాయా, కట్టేసాను, మానేసాను. ఇలాంటి ఆలోచనలన్నీ. ఇప్పుడు బాబురాన్ని అనుకో, పెయింటింగ్ రేపు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో. అవునా కాదు ప్రియులరా? కానీ మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, అంశం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఎందుకో తెలుసా? నీ ఏకాగ్రత ఉన్నప్పుడు నీ మైండ్ అటు ఇటు డైవర్షన్లో వెళ్ళదు. స్ట్రైట్గా నువ్వు చేసే ప్రార్థన తీవ్రత ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? పట్టుదల ఉంటుంది లోపల. దేవుడు ఏమనుకుంటా? ఒరి అమ్మ ఇచ్చేటట్టు వదిలేటట్టు లేదే అనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఇస్తేనే కానీ వదిలేటట్టు లేడుగా. ఇప్పుడు యాకోబు అలాగే చేశాడు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోపల ఒక్కడు కనిపించాడు. ఈ మార్గంలో ఎవడో ఉండడు కదా, ఈయన దేవుడై ఉండొచ్చు. పట్టుదలగా ఎలా కూడా కుంటున్నారు మిరిగిపోందంట. ఏ నరమో తుంటున్నారు మిడిపోంది. అయినా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ ఆ ప్రార్థన. ఏం ప్రార్థన? పట్టుదల ప్రార్థన. ఏకాగ్రత ఉందో. నువ్వు దీవిస్తేనే అప్పుడు నేను విడిచిపెడతా. చూసావు ఇక్కడ సునేమియా వంశస్థురాలు తన బిడ్డ చనిపోతే నడుస్తూనే మార్గంలో గాడిద మీద ప్రార్థన చేస్తుంది. ప్రభా, నేను ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాను, నా బిడ్డను బతికించు, ఉన్నది ఒక బిడ్డ, లేక ఇచ్చావు. వెంటనే ఎలీషా వచ్చాడు. ఎలీషా ఆ బిడ్డ ఎలా పడుకున్నాడో కాలు మీద కాలు పెట్టాడు, చేతి మీద చేయి పెట్టాడు, ఉదరం మీద ఉదరం పెట్టాడు. ఒక్కసారిగా పారాగా పడుకున్నాడు. ఆ బిడ్డకి వెంటనే వెట్ట కలగదానే వేడి పుట్టగానే 7 సార్లు తుమ్మిని దిగ్గును లేచాడన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన బిడ్డనే కన్న తల్లి బతికుంది. నడుస్తూ ప్రార్థన చేస్తా. ఒక్కోసారి మనం అనుకుంటాం, నేను మోకరించేస్తున్నాను, మోకాళ్ళు అరిగిపోతున్నాయి, తెల్లారుజాము 4 గంటలు లేస్తున్నాను, 5 గంటలు లేస్తున్నాను, అయినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటావు. ఎందుకు ఉండదు? జవాబు ఎందుకు రాదు? అంశం ఉండదు ఆ ప్రార్థనలో, ఏకాగ్రత ఉండదు, విశ్వాసం ఉండదు. ఎలా వస్తుంది?
ఏకాగ్రత ప్రార్థన, అంశం ఉన్న ప్రార్థన, అలాగే చెప్పలే విశ్వాసంతో కూడిన ప్రార్థన. అనుకున్నాను విశ్వాసము ఎలాంటిదో తెలుసా? అసాధ్యమైన కార్యాలని సుసాధ్యం చేస్తుంది. హల్లెలూయా. తర్వాత నాలుగోది నిర్గమాకాండం 34:8 నిర్గమాకాండం చాలా శ్రేష్టమైన విషయాలు చెప్తున్న ప్రియుల జాగ్రత్తగా. నిర్గమాకాండం 34:8 చదవండి. ఏంటమ్మా? అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, ప్రభువా నా మీద కటాక్షము కలిగిన ఎడల నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. చాలు. ఇక్కడ మోషే చేసిన ప్రార్థించ తల వంచి ప్రార్థించుట. నాలుగోది రాసుకోండి. నాలుగోది ఏంటి? తల వంచి ప్రార్థించుట. మొట్టమొదటిది ఏంటి? నిలబడి ప్రార్థన చేయట. రెండోది కూర్చుని ప్రార్థన చేయట. మూడోది నడుస్తూ ప్రార్థన చేయట. నాలుగోది తల వంచి ప్రార్థన. ఇక్కడ అంశం ఏంటంటే ఇజ్రాయేలుని నడిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి. ఈ లోపులో ఇజ్రాయేలీల మీద దేవునికి కోపం వచ్చి అన్నాడు కదా, మీతో నేను రాను, మీతో నేను ప్రయాణం చేయను, ఎందుకంటే మీరు నాకు లోబడనొల్లని ప్రజలు, నా మాట వినట్లేదు, మీతో నేను ప్రయాణం చేయను అని దేవుడు కోపగించినప్పుడు మోషే తల వంచి అన్నాడు కదా, అయ్యా పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవా, నీవు రాకపోతే మేము ఎలా ప్రయాణం చేస్తాం? ఇజ్రాయిల్ ఆ రోజులు ఎలా ప్రయాణం చేసేవో తెలుసండి. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉండేవాడు. రాత్రి ఆ మేఘస్తంభం వెలిగిచ్చేది. ఇప్పుడైతే మనకు టెక్నాలజీ, ట్యూబ్ లైట్లు, కలర్ లైట్లన్నీ ఉన్నాయి. ఆ కాలంలో లేదు. దేవుని మేఘస్తంభమే దహించేదిగా ఉంటే ఆ వెలుగులో ఇజ్రాయిలు భోంచేసేవారు, పడుకునేవారు, పనులు చేసుకునేవారు. ఇప్పుడు ఆ పైనున్న మేఘం ముందుకు కదిలింది అనుకోండి, ఇజ్రాయిల్ ముందుకు సాగేవారు. ఒకవేళ ఆ మేఘం అక్కడ నిలిచిపోతే, వారం రోజులైనా, నెల అయినా, సంవత్సరమైనా అక్కడ ఆగిపోతే వీరు కూడా డేరాలు వేసుకుని, గుడారాలు వేసుకుని అక్కడే ఉండేవారు. మరలా మేఘం ముందుకు కొనసాగితే అప్పుడు కొనసాగదు. ఇప్పుడు మోషే దగ్గర దేవుడేమన్నంటే, ఈ ప్రజలు నాకు లోబడట్లేదు, నా మాట వినట్లేదు, కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశాన్ని నడిపిస్తున్న దేవుడు, నేను మీతో రాను, మీకు నేను తోడుగా ఉండనంటే ఇజ్రాయేల్ ముందుకు కొనసాగుతారా? సాగలేరు. కారణం ఏంటో తెలుసా? పెరిజ్జీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, శత్రువులు అక్కడ ఉన్నారు. వాళ్ళని జయించాలంటే దేవుని కృప ఉండాలి. ఆ కృప ఉండాలంటే ఆయన తోడు కావాలి. ఇప్పుడు దేవుడు కోపం ఇచ్చి మోషేని నేను రాను అంటంటే మోషే చివరికి తల వంచి, అయ్యా నువ్వు రావలసిందే, నువ్వు వస్తేనే మేము ముందుకు కదులుతాం, లేదా కదలమంటే అప్పుడు దేవుడు మరలా ఇజ్రాయెల్ మీద కృప చూపించి తన యొక్క మేఘాన్ని వారి మీద ఉంచి వారితో పాటు ప్రయాణం చేస్తాడు. ప్రియులరా, తల వంచి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కృప ఒకవేళ నీకు దూరం అయిపోతే మరలా వస్తుంది. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధి మనకు దూరం అయిపోతే నువ్వు తల వంచి ప్రార్థన చేస్తే ఆయన ప్రసన్నత మన మీదకి వస్తుంది, ఆయన మహిమ మేఘం మన మీదకి వస్తుంది, ఆయన వాత్సల్యం మళ్ళీ మన మీదకి వస్తుందంట. నడుస్తూ ప్రార్థన చేస్తే తన కుమారుని బతికించుకుందే. తల వంచి ప్రార్థన చేసిన మోషే దేవుడి సన్నిధికి తోడు రప్పించుకున్నాడు. తర్వాత నిలబడి ప్రార్థన చేసినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. కూర్చుని ప్రార్థన చేసినప్పుడు నెహెమ్యా 52 రోజుల్లో యెరూషలేం గోడలను నిర్మించాడు. హల్లెలూయా. ఏ విధంగా నువ్వు ప్రార్థించే నీ ప్రార్థనలో అంశం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. తర్వాత 1 తిమోతి 2:8 1 తిమోతి 2:8 చాలండి, చాలు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ ఏమన్నాడండి? 5వది ఏంటి? చేతులెత్తి ప్రార్థన చేయట. మొట్టమొదటి ఏంటి? నిలబడి. 2వది కూర్చుని. 3వది నడుస్తూ. 4వది తల వంచి. 5వది చేతులెత్తి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ పురుషులు స్త్రీలు ఎవరైనా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలంట? సంశయాన్ని విడిచి.
సంశయం అంటే డౌటు, జరుగుతుందో జరగదో, ఆరాధన దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో ఆలకించడు, సంశయము, డౌటు. మన క్రైస్తవ జీవితంలో ఏమో అన్నదే ఉండకూడదండి, అసలు డౌట్ అన్నదే ఉండకూడదు. ఒక్కోసారి మన పరిస్థితిని బట్టి మనకు అనిపిస్తుంది, కానీ మన యొక్క జీవితంలో అవిశ్వాసం అనేది జ్వరబడితే అపవాది తొందరగా చోటు చేసుకుంటాడు. జరుగుతుందో జరగదో, అవుతుందో అవదో, వెళ్తామో వెళ్ళమో, ఉంటామో ఉండదో, అక్కడ పని అవుతుందో అవదో, ఇలాంటి డౌట్ క్రియేట్ అయిందంటే అపవాది వాడి వెంటనే వాడి పన్నాగాలు మన మీద పొందుతాడు. ఇప్పుడు పురుషులు సంశయం లేకుండా, అనగా అనుమానం లేకుండా, డౌట్ లేకుండా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే దేవుడు అది వినడానికి ఆలకిస్తుందంట. బైబిల్ ఒక సంఘటన ఉంది, ఏంటో తెలిసి ప్రియులరా, మోషే ఓ రోజంతా చేతులెత్తి ప్రార్థన చేశాడు. నిర్గమకాండంలో ఉంటుంది. ఏంటో తెలిసి ప్రియులరా, అది ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకి ఇద్దరికి అమాలేకులకి యుద్ధం జరుగుతుంటే మోషే చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రతిసారి ఇశ్రాయేలు వారు గెలిచేవారు. ఆ చేతులు దించినప్పుడు అమాలేకీలు నెగ్గేవారు. ఇప్పుడు మోషే చేతులెత్తిన ప్రతిసారి ఇజ్రాయేల్ గెలుస్తుంటే చేతులు దించిన ప్రతిసారి ఎవరు నెగ్గుతున్నారు? అమాలేకీలు, అనగా శత్రువులు గెలుస్తున్నారు. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా? యెహోషువ వచ్చాడు, ఊరు అనే ఇద్దరు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి మోషేని ఒక దెబ్బ మీద కూర్చోబెట్టి, అనగా బండ మీద కూర్చోబెట్టి, ఒక చెయ్య యెహోషువ పట్టుకున్నాడు, ఇంకో చెయ్య ఊరు పట్టుకున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు మోషే ఆ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు శత్రువులైన అమాలేకీలు ఓడిపోయారు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అపజయము ఎవరికి వస్తుంది? అదే నువ్వు చేతులెత్తిన ప్రతిసారి నా జీవితంలో విజయాన్ని పొందుకున్నావు. ఐదోది, నువ్వు చేతులెత్తిన ప్రతిసారి నీ కుటుంబానికి విజయం, నా కుటుంబానికి విజయం, మన వ్యాపారానికి విజయం, మన ఉద్యోగానికి విజయం, మనం చేసే పనులన్నిటిలో కూడా దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. చేతులెత్తిన ప్రతిసారి ఓ భక్తుడు ఏం చెప్పా తెలుసా? సాతానుడికి బాయ్ బాయ్ చెప్తున్నామంట. ఏం చెప్తున్నా? అపవాదికి ఏం చెప్తున్నావు? బాయ్ బాయ్ అని చెప్తున్నామంట. అంటే నువ్వు చేతులెత్తి దేవుని ఆరాధిస్తున్నావంటే వాడు పారిపోతున్నాడు, యేసయ్య దిగి వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మోషే చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రతిసారి ఇజ్రాయేల్ను నెగ్గేవారు. అదే మోషే చేతులు దించితే అమాలేకీలు గెలిచేవారు. అది గమనించిన యెహోషువ ఊరు రెండు చేతులు పైకెత్తి మోషేని పట్టుకున్నప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు దేవుని స్తుతించగలిగారు. ఇశ్రాయేలీలు గెలిచారు, అమాలేకీలు పారిపోయారు. హల్లెలూయా. ఐదోది చేతులెత్తి ప్రార్థన చేయట. లోకసువార్త 22:41 తీయండి ప్రియులారా. లోకసువార్త 22:41. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఏంటమ్మా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. చాలండి. ఆరోది మోకరించి ప్రార్థన చేయట. ఆరోది ఏంటండి? మోకరించి ప్రార్థన. ఇక్కడ ఏమన్నాడు? వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నీ చిత్తమే. ఇప్పుడు యేసుక్రీస్తు తన పట్టబడుతున్న రాత్రి అండి, రాతివేత దూరం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఒక రాయి తీసుకుని మనకున్న శక్తిని అంత ఉపయోగించి ఎంత గట్టిగా బలంగా మనం విసిరిన తర్వాత అది ఎంత దూరం అయితే పడిందో దాన్ని, ఈ మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ని రాతివేత దూరము అంటారనమాట. అంటే ఓ రాయి విసరగలిగినంత దూరాన్ని రాతివేత దూరం అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళు? 12 మంది. ఈ 12 మందిలో 3 గ్రూపులు అనమాట. ఏంటో తెలుసా? 9 మంది ఒక గ్రూపు, ముగ్గురు ఓ గ్రూపు, యేసుక్రీస్తు అక్కడ ఓ గ్రూపు. 9 మంది కలిసి ఓ చోట ప్రార్థన చేసేవారు. ముగ్గురు గ్రూప్ అంటే యాకోబు, పేతురు, యాహాను. వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అనమాట. పేతురు, యాహాను, యాకోబు. వీళ్ళ ముగ్గురిని సపరేట్గా ఒక దిక్కుని ప్రార్థన చేయమన్నాడు. ఈ 9 మందిని ఒక దిక్కుని ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు అక్కడ మళ్ళీ ఓ చోటకి వెళ్ళిపోవడం. ఇప్పుడు యేసుక్రీస్తు పేతురు దగ్గరకు వచ్చేవాడు, యాహాను దగ్గర, యాకోబు దగ్గరకు వచ్చాడు. మొదటి గుంపుకు వచ్చేవాడు. 1 గంట అయినా పేతురు మేలుకు నుండి
ప్రార్థన చేయలేరా అనేవాడు. మరలా ఈ 9 మంది దగ్గరికి వచ్చేవాడు, అయ్యా మీరు కాసేపైనా ప్రార్థన చేయలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ 2 గ్రూపులు పక్కన పెట్టి మోకాళ్ళు ఉని రాతివేత దూరం వెళ్ళి ప్రార్థన చేశాడు. అనగా ఆరోది నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు జవాబును పొందుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మోకరించి ప్రార్థన చేశాడు. మనము మోకరిస్తాం కానీ తొందరగా కూర్చోవడానికి ఇష్టపడతాం. మోకాళ్ళు ఏమంటే అరిగిపోతామని భయం మనకి. కానీ ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా ప్రియులరా, మోకరించిన క్రైస్తవుడు అంట ముఖం తెల్లబడుతుందంట. ఏంటంట, మోకరించిన క్రైస్తవుడు ముఖం ఏమవుద్ది, తెల్లబడుతుందంట. ఇంకో భక్తుడు అన్నాడు, ఏ వ్యక్తి అయితే 4 గోళ్ళ మధ్య మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి బయట తలెత్తుకునేటట్టు ఉంటాడంట. ఎందుకు? సమస్య మోకరించి దేవుని చెప్పాడు, 4 గోళ్ళ మధ్య మోకరించాడు, మోకాలకు పని చెప్పాడు కాబట్టి బయట సమస్య తల వంచింది. అదే 4 గోళ్ళ మధ్య మోకరించకపోతే సమస్య అతని ఎదుట నిలబడుతుంది. కాబట్టి మోకరించి యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆ ప్రార్థన ఇంతకే యేసుక్రీస్తు తన పాపాల కోసం ప్రార్థన చేసుకున్నాడు. మోకరించి ఎవరి కోసం? మన కోసమే మోకరించి ప్రార్థన చేశాడంట. ప్రియులరా, ఒకటేంటి నిలబడి ప్రార్థన చేయట, రెండోది కూర్చుని ప్రార్థన చేయట, మూడోది నడుస్తూ ప్రార్థన చేయట, నాలుగోది తల వంచి ప్రార్థన చేయట, ఐదోది చేతులెత్తి ప్రార్థన చేయట, ఆరోది మోకరించి ప్రార్థన చేయట. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి ఏంటండి, సాగిలపడి నా తండ్రి నా యొద్ద నుండి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అది అయినను చాలు. ఏడోది సాగిలపడి ప్రార్థన చేయట. ఏడోది ఏంటండి, సాగిలపడి ప్రార్థన చేయట. ఇప్పుడు యేసుక్రీస్తు చివరికి రెండోసారి కూడా వెళ్ళి ముందు మోకలించాడు. ఏడోది తర్వాత ఏం చేస్తున్నాడు, సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఒకవేళ నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించువే, అయినా నీ చిత్తమే సిద్ధించునుగాక. యేసుక్రీస్తు ఇంత వేదన పడి మోకరించి సాగిలపడి ప్రార్థన చేసింది ఎవరి కోసమండి? మన కోసమే చివరికే. ఎందుకంటే ఆ గిన్నెలో ఈ సర్వమానవాళి పాపాలు దాగి ఉన్నాయి. ఆ గిన్నె ఆయన తాగాలి, ఇప్పుడు మొయ్యాలి. అందుకునే ముందు మోకరించాడు. చివరికి దేవుడు మోకరించిన నా తండ్రి అని చెప్పి చివరికి రెండోదిగా పడ్డాడు అనమాట. ప్రియులరా, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రార్థన మోకరించాడు, రెండోది సాగిలపడ్డాడు. ఇక్కడ నెహెమ్యా ఎలా ప్రార్థన చేశాడు? కూర్చుని ప్రార్థన చేశాడు. నడుస్తూ ప్రార్థన చేసింది సునోపి వంశస్థురాలు. మోషే తల వంచి ప్రార్థన చేశాడు. తర్వాత పురుష చేతులెత్తి ప్రార్థన చేయలే. యేసుక్రీస్తు మోకరించి ప్రార్థన చేశాడు, రెండోది సాగిలపడ్డాడు. ఈ అంశాలన్నిట్లోనూ యేసుక్రీస్తు మోకరించి ప్రార్థన చేసి సాగిలపడ్డాడు. కాబట్టి ఈరోజు మన పాపాలన్నిటికి పరిహారం కలిగింది. హల్లెలూయా. మన పాపాలన్నిటికి విమోచన కలిగింది, పరిహారం కలిగింది. నా ప్రార్థనలో ఈ 7 అంశాలు ఉన్నట్లయితే, ఒకటే నిలబడి ప్రార్థన చేయి, రెండోది కూర్చుని ప్రార్థన చేయి, మూడోది నడుస్తూ ప్రార్థన చేయి, నాలుగోది తల వంచి ప్రార్థన చేయి, ఐదోది చేతులెత్తి ప్రార్థన చేయి, ఆరోది మోకరించి ప్రార్థన చేయి, ఏడోది సాగిలపడి ప్రార్థన చేయి. ఏ ప్రార్థన నువ్వు చేసినా ఆ ప్రార్థనలో 3 ఉండాలి. ఒకటే అంశం ఉండాలి, రెండోది విశ్వాసం ఉండాలి, మూడోది ఏకాగ్రత ఉండాలి. ఈ 3 ప్రార్థనలు మనం, ఈ 3 రకాల ప్రార్థనలో ఈ 7 అంశాలు మనం ఇముచ్చినట్లయితే ఆ 7 రకాల ప్రార్థన నువ్వు ఎలా చేయి, ఎప్పుడు చేయి, కానీ ఆ అంశము ఏకాగ్రత విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కార్యాలు జరిగితే నా జీవితంలో అద్భుతాలు చెవి చూస్తాం. దేవుడిట్టు కృప నీకు నాకు అనుగ్రహించును గాక. అందరూ మోకరిద్దామా? చివరి ప్రార్థన చేసుకుని